అందరికీ నమస్కారం. లోకోస్ నందు ఎస్‌హెచ్‌జి సభ్యులు ఈకేవైసీ ఫోటో ఐడెంటిఫికేషన్ అంటే ముఖ ఆధారిత రిజిస్ట్రేషన్ ఏ విధంగా చేయాలనేది తెలుసుకోవాలంటే ఈ వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అలాగే ఇప్పటివరకు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ సమాచారాన్ని లైక్ చేయండి, షేర్ చేయండి. దానివల్ల ఇంకా ఎక్కువ మందికి ఈ సమాచారం వెళ్ళి అందరూ కూడా సక్రమంగా పనిచేయడానికి అవకాశం ఉంటుంది. లోకోస్‌లో మీ అందరికీ తెలుసు ఎన్ఆర్ఎల్ఎం ఆధ్వర్యంలో ఎస్‌హెచ్‌జి ప్రొఫైలు, మెంబర్ ప్రొఫైలు, వివో ప్రొఫైలు ఇవన్నీ కూడా ఇప్పటికే నమోదు చేసున్నాము. అలాగే ప్రతి వివోఏ గారికి కూడా ప్లే స్టోర్‌కి వెళ్ళి వివో లోకోస్ యాప్ డౌన్లోడ్ చేసుకుంటే ఇప్పటికే రకరకాల కార్యక్రమాల పైన కూడా వాళ్ళకి క్యాడర్ రోల్స్ ఇవ్వడం జరిగింది. సో, అందులో భాగంగా ఇప్పుడు మెంబరు ముఖ ఆధారిత రిజిస్ట్రేషన్ కొరకు ఈకేవైసీలో ఎస్‌హెచ్‌జి బుక్ కీపర్ పైన క్లిక్ చేసుకోవాలి. సో, ఎస్‌హెచ్‌జి బుక్ కీపర్ పైన క్లిక్ చేసుకున్నప్పుడు మనకి ఈ విధంగా డౌన్‌లో హోము, టాస్కు, మీటింగ్సు, ఎస్‌హెచ్‌జిసు, మోర్ కనిపిస్తది. టాస్క్ పైన క్లిక్ చేసుకోవాలి. టాస్క్ పైన క్లిక్ చేసుకున్నట్లయితే మనకు పైన టాప్‌లో పెండింగ్ టాస్క్ కనిపిస్తది. అందులోనే ఆధార్ ఈకేవైసీ అని కనిపిస్తుంది. ఆధార్ ఈకేవైసీ అని ఎక్కడైతే కనిపిస్తుందో అక్కడ క్లిక్ చేయాలి. సో, క్లిక్ చేస్తే ఈ విధంగా మనకు ఆ వివోఏ గారికి ఎవరైతే సంఘాలున్నారో వాళ్ళందరి వివరాలు డిస్‌ప్లే అవుతాయి. సో, ఇక్కడ మనం ఏ సభ్యురాలైతే ఇప్పుడు రెడీగా ఉన్నారో వాళ్ళ వివరాల్ని నమోదు చేయడానికి వాళ్ళ పేరు చూసుకొని ఆ పేరు ఎదురుగా రీవెరిఫై అనేది కొట్టాలి. అలాగే ఇక్కడ ఒక్కసారి ప్రతి వివోఏ గారు కూడా గమనించుకోవాల్సిందేంటంటే ప్రెజెంట్ ఫీల్డ్‌లో ఎస్‌హెచ్‌జి వారికి ఎవరైతే సభ్యులున్నారో ఆ సభ్యురాలు 100% ఆ ఎస్‌హెచ్‌జిలో ఉన్నారా లేదా చెక్ చేసుకొని, లేకుంటే తప్పనిసరిగా యాడ్ జేసుకోవాలి. అలాగే ఎవరైనా చనిపోయినా, సంఘం నుంచి నిలిచిపోయిన వాళ్ళందరినీ గూడా ఇనాక్టివ్ చేయాలి. లేకపోతే 100% పూర్తి చేయలేరు. సో, అది దృష్టిలో ఉంచుకొని 100% అయ్యేటట్టుగా ప్లాన్ జేసుకోవాలి. సో, ఇక్కడ పేరు ఎవరినైతే మనం ఫోటో తీయాలో ఆ మెంబర్ రెడీగా పెట్టుకొని, ఆ మెంబర్ ఎదురుగా రీవెరిఫై పైన క్లిక్ చేయాలి. రీవెరిఫై పైన క్లిక్ చేసినప్పుడు ఈ విధంగా మెంబర్‌కి డేటా పైన ఆధార్, ఈకేవైసీ పెండింగ్ అని డిస్‌ప్లే అవుతుంది. అలాగే బాటమ్‌లో వెరిఫై ఆధార్ అని కనిపిస్తది. సో, వెరిఫై ఆధార్ పైన క్లిక్ చేసినట్టయితే వాళ్ళ వివరాలు కనిపించి చిన్న బాక్సు కన్సెంట్ తీసుకోవడానికి వస్తుంది. ఆ బాక్స్ పైన క్లిక్ చేసినట్టయితే ప్రొసీడ్ విత్ పే ఫేస్ అథెంటికేషన్ వస్తుంది. ఇక్కడ మనం క్లిక్ చేయగానే వాళ్ళకి ఆటోమేటిక్‌గా ప్లే స్టోర్ ఓపెన్ అవుతుంది. ప్లే స్టోర్‌లో ఆధార్ ఫేస్ ఆర్‌డి యాప్ వాళ్ళకి ఇప్పటివరకు లేదు కాబట్టి, ఆ యాప్ డౌన్‌లోడ్ చేసుకోవడానికి వస్తుంది. అక్కడ గెట్ పైన క్లిక్ చేసినట్లయితే యాప్ వెంటనే ఇన్‌స్టాల్ చేసుకోమని అడుగుతుంది. సో, ప్రతి ఒక్కరు కూడా ఆధార్ ఫేస్ ఆర్‌డి యాప్ ఇన్‌స్టాల్ చేసుకోవాలి. ఇది ప్రతి వివోఏ గారు కూడా తన మొబైల్‌లో మొదటగా ఎవరికైతే సభ్యులకి నమోదు చేస్తున్నారో, అప్పుడు మాత్రమే ఆ యాప్ డౌన్‌లోడ్ చేసుకోమని అడుగుతది. ఒక్కసారి డౌన్‌లోడ్ అయిపోయిన తర్వాత మీరు ఆధార్ కన్సెంట్ పైన క్లిక్ చేయగానే ఆటోమేటిక్‌గా ఆహ్, ఓపెన్ సో, ఈ విధంగా అయిపోతుంది. యాప్ ఓపెన్ ఇక్కడ కాగానే మనకి మళ్ళీ ఆ మెంబరు సెలెక్ట్ చేసుకొని ఆధారు వెరిఫికేషన్ పైన ఓపెన్ చేసి టిక్ చేసుకొని ప్రొసీడ్ విత్ ఫేస్ అథెంటికేషన్ పైన క్లిక్ చేసినట్టయితే ఆటోమేటిక్‌గా కెమెరా ఓపెన్ అయ్యి వాళ్ళ యొక్క ఫోటో తీసుకోవడానికి అడుగుతుంది. సో, ఈ ప్రకారం మనము వాళ్ళ ఫోటో క్యాప్చర్ చేసి మనం అప్లోడ్ చేస్తే వాళ్ళ అయిపోతుంది. యాప్ డౌన్‌లోడ్ అవ్వగానే ఆటోమేటిక్‌గా మెంబర్ యొక్క ఫోటో తీసుకోవడానికి ఓపెన్ అవుతది. ఇక్కడ ఐ యామ్ యాడ్ అనే దీనిపైన స్టార్టింగ్ బాక్స్‌లో క్లిక్ చేసి ప్రొసీడ్ కొట్టినామంటే ఆటోమేటిక్‌గా కెమెరా ఓపెన్ అవుతది. చూడండి క్లిక్ చేయండి. సో, ఇట్లాగా మెంబర్‌ని రెడీగా పెట్టుకొని కంప్లీట్ చేస్తే వెరిఫై ఫేస్ డేటా అని చెప్పేసి చూపిస్తుంది. ఇక్కడ ఆటోమేటిక్‌గా మెంబరు ఫేస్ అథెంటికేషన్ కంప్లీట్ అయిపోయి, సో, ఈ విధంగా ఆధార్ వెరిఫైడ్ సక్సెస్‌ఫుల్ అని వస్తుంది. ఒకవేళ ఎవరికైనా ఆధార్ వెరిఫికేషన్ ఫెయిల్డ్ అని వస్తే ఎలా చేయాలో కూడా ఇప్పుడు చూద్దాము. ఈ విధంగా ఆధార్ ఈకేవైసీ ఫెయిల్డ్ అని వస్తే ఇప్పుడు మనం ఏ విధంగా చేయాలో నెక్స్ట్ చెప్తాము.
సో ఫెయిల్డ్ వచ్చిన వాళ్ళకి ఈ విధంగా ఆధార్ లింక్డ్ ఈకేవైసీ వైఆ డీజీ లాకర్ అడుగుతుంది. సో డీజీ లాకర్తో వాళ్ళ ఆధార్ నెంబర్ లింక్ చేసుకొని త్రూ ఓటీపీ ద్వారా వాళ్ళ యొక్క వెరిఫికేషన్ కూడా పూర్తి చేయాల్సి ఉంటుంది. ఈ ప్రకారము మండలం మొత్తం జిల్లాలో అందరూ వివోఏ గారు ఈ సమాచారాన్ని ప్రత్యేక దృష్టి వహించి విన్నట్లయితే చాలా సులభంగా ఉంది. ఇది ఎన్ఆర్ఎల్ఎం నుంచి అలాగే మన సెర్ప్ నుంచి కూడా చాలా అర్జెంటు టాస్క్గా తెలియజేస్తున్నారు. కాబట్టి ప్రతి ఒక్కళ్ళు ప్రత్యేక శ్రద్ధ వహిస్తే చాలా సులభంగా పూర్తి చేయొచ్చు. ఈ సమాచారం మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. అలాగే ఈ సమాచారం పూర్తిగా నాకున్న పరిజ్ఞానం మేరకు నా వ్యక్తిగత అభిప్రాయం తెలియజేయడం జరిగింది. దీనికి సంబంధించి ఇంకా ఏమైనా సందేహాలు అనుమానాలు ఉన్నట్లయితే మీ పై అధికారులను కూడా అడిగి మీ సందేహాలని కూడా నివృత్తి చేసుకొని ఈ కార్యక్రమాన్ని పూర్తి చేయాల్సిందిగా తెలియజేసుకుంటూ థ్యాంక్ యూ.